అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు ఆగుర్రి, వీడియోని స్కిప్ చేయకండి, మీకు ఒక ముచ్చట చెప్పాలి. మేము ఈ రోజు వేరే కంటెంట్ తో వీడియో చేస్తున్నాం దోస్తులు. ఈ వీడియోలో కూడా అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దోస్తులు. అయితే మన వీడియోస్ ని మన ఛానల్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎక్కడో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటి నుండి చెప్తున్నాం, మేమైతే నెగిటివ్ కామెంట్స్ అనేది అస్సలు పట్టించుకోము. అట్లా పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కామెంట్స్ మాత్రం మేము రిమూవ్ చేసేస్తాం. మీరేమన్నా అనుకోండి. వీడియోస్ నచ్చితే చూడండి దోస్తులు, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలాగే మన ఛానల్లో మన వీడియోస్ లో అన్నీ ఉంటాయి దోస్తులు. ఇప్పుడు వాళ్ళు ఎవరో రొమాన్స్ ఆపమన్నారని మేము ఆపలేము. అన్నీ ఉంటేనే కదా మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి. ఒకళ్ళేమో రొమాన్స్ వద్దంటారు, ఒకళ్ళేమో రొమాన్స్ యాడ్ చేయంటారు, ఒకళ్ళేమో లొల్లీలు వద్దంటారు, ఒకళ్ళేమో లొల్లీలు పెట్టుర్రి అని అంటారు. ఇక మీ మాటలు పట్టుకొని మేము వీడియోస్ ఎత్తే అవెట్లా ముందుకు పోతాయి దోస్తులు. అందుకే మేము రాసుకున్న కంటెంట్ ప్రకారం మేమైతే వీడియోస్ చేస్తూ ఉంటాము. నచ్చితే చూడండి, నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటా మమ్మల్ని అయితే బాధ పెట్టకండి దోస్తులు. జస్ట్ మేము చేసేది ఎవరిని ఉద్దేశించి కాదన్నమాట. జస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ కావడానికి కోసమే చేస్తున్నాం. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసమే చేస్తున్నాం అని అనుకోండి. నచ్చని వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయండి అంతే, అంతకంటే మించి మేమేం చెప్పలేము. ఎందుకు ఈ రోజు ఇట్లా అంటున్నామనంటే కొన్ని కామెంట్స్ మాకు జీర్ణించుకోలేకపోతున్నాం. అట్లా కామెంట్స్ పెట్టిరు, డైరెక్ట్ రిమూవ్ చేసి పారేస్తాం. ఇంకోసారి నెగటివ్స్ గురించి మేము మాట్లాడదలుచుకుంటలేము. అయితే దోస్తులు, మన పల్లెటూరులో ముచ్చట్లు ఎట్లుంటాయి? అన్ని రకాలు ఉంటాయి. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు, అన్నీ ఉంటాయి. మనకు నచ్చినట్టే ఉంటారా? ఎవరైనా ఉండరు కదా దోస్తులు. సో ఈ రోజు ఈ కంటెంట్ కూడా అదే అన్నమాట. అలా మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ ఆపేసిర్రా అని అనకండి, ఆ సిరీస్ కూడా వస్తుంది. అయితే ఈ రోజు ఈ వీడియో చెయ్యాలని చేస్తున్నాము. అయితే ఈ స్టోరీ ఏంటి అనంటే మాకు దగ్గరలో ఒక జరిగిన స్టోరీ అన్నమాట ఇది. ఆ స్టోరీ మీకు చూపించాలని చేస్తున్నాము. మరి ఏమైతుంది, ఏం కథ అనేది చూద్దాము. నచ్చితే పార్ట్స్ చేద్దాము, లేకపోతే చూద్దాం. సో ఈ వీడియో ఏంటి అనంటే, మొగుడు దుబాయ్ పోతే పెళ్ళాం ఇక్కడ ఏమేం ఆటలాడుతుంది, ఏమేం చేస్తుంది అనేది ఈ వీడియో అన్నమాట. మరి ఇక లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. క్యారెక్టర్స్ నేమ్స్ కూడా అవే ఉంటాయి, కానీ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. మీరైతే ఈ రోజు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మంచిగా చూడండి. ఏమైంది పోసవ్వా, తిన్నవా? బావా తిన్నావా నువ్వు? తిన్నా. అక్కేం చేస్తాంది? సప్పులు లేదు ఇయ్యల్లా. ఏం కూర వండింది? దాని కూర పాడుగాను, ఏందో టమాటా తొక్కని నూరింది. ఏం రుచి లేదు, మన్ లేదు. నువ్వే వండినవు? నేనా బెండకాయ టమాటా వండినా. మరి అడిగితే ఇంతేసి ఇవ్వకపోతున్నా? తొక్కుతోటి కమ్మగా తిన్నాడు, మళ్ళా రుచి లేదు అని దానికి చెప్తాన్నావా? ఇంట్లోనే ఉన్నట్టుంటివి కదనే, ఎప్పుడు ఇంటివి? మరిగా మంచిగా పిట్టువలగా తిన్నావు, ఇక మళ్ళా నేను తినలేదు, రుచి లేదు, మన్ను లేదు అంటున్నావా? అయితే అక్క, మరి నన్ను ఇంత బెండకాయ టమాటా అడిగితే వేసి ఇవ్వకపోదునా? నువ్వు ఆనే ఇప్పుడు వేసితో మళ్ళా వెనక పోయి పేరునాల పెడతావు. నీ కూర నాకెందుకు? అయ్యో అక్క, గట్లా పడుతుంది. మరి నువ్వు అసొంటి దానివే, నాకు తెలియదా? ఓయ్య, నువ్వు కమ్మడి దానివి. నేను అట్టిగా నన్ను అడుగుతుని ఈ బావను. ఇంట్లోకి పోతా. ముసలోడా, ఇంట్లో కమ్మగా తింటివి, మళ్ళా దాన్ని కూరెందుకు అడుగుతున్నావు? ఎంతైనా పాలోళ్ళ కిందనే వస్తారు. ముంగటనేవో ఇట్లా అంటారు, వెనక పోయి పేర్నాలు పెడతారు. ఊరందరికి చెప్పుకుంటా. నీకు ఇంట్లో ఉన్నది తినత్తలేదా రా ముసలోడా? అయ్యో, నువ్వు ఆగుతలేవు కదనే. ఎంతైనా నా తమ్ముడు భార్యనాయే, గదెందుకు పేర్నాల పెడుతుంది? నీ తమ్ముడు సచ్చి స్వర్గం పోయిండు. నువ్వు మరదలా అని బాగానే రాసుకుంటా పూసుకుంటా మాట్లాడుతున్నావు, కానీ అది బహురూపులాడిది. నువ్వు సపరేట్ చెప్తానా? అయితే ఏందో దాన్ని కూర అడుగుతాడు. నేను పోయేస్తేనే మరి పొలం కాడికి, తినేసి కాసేపు పడుకో సరేనా? ఊకే బయట ముచ్చట్లు పెట్టుకుంటా ఉండకు. సరే. ఇవదినే లేదా ఏంది? ఇలా మొత్తం బయటకే రాలేదు. ఆమె ఎవరితోటి ఫోన్ మాట్లాడుకుంటా ఇంట్లున్నదో, మనకెందుకు ఆమె గురించి? ఎంతైనా మా పెద్దనాన్న కొడుకు కదనే. ఈ అన్ననేమో దుబాయ్ వాయే, ఈడనేమో ఇది ఏషాలు పడబెట్టే.
అది ఏ ఏషాలన్నా పడని మనకేంది, ఉన్నామా అంటే ఉన్నాం, తిన్నామా అంటే తిన్నాం. ఏమన్నా నీ సొంత అన్ననా? మనకేం పట్టి. సరే సరే పోతాన్నా మరి. బాయ్. సరే. ఏమైంది లత, తిన్నావా? అక్క తిన్నా తిన్నా. నువ్వు తిన్నావా అక్క? ఏమైంది ఇలా బయటకే కనబడతలేవు? ఏం లేదు, ఇప్పటిదాకా పడుకున్నా. నైట్ ఎందుకో నిద్ర పడతలేదు అస్సలకే. ఇక ఒక్కదాన్నే నాయే ఇంట్లో, అంత భయం భయం అయింది. ఇక నైట్ నిద్ర పట్టలేదని ఇప్పటిదాకా పడుకున్నా లత. పోయిండా రాజు షేన్లకి? పోయిండు పోయిండు అక్క ఇప్పుడే. బాబా ఫోన్ చేస్తాండా? ఎప్పుడు వస్తాడట మరి దుబాయ్ నుండి? చేస్తాండు గాని ఇక ఎప్పుడు వస్తా ఏం కథ అని చెప్పలేదు. అవక్క మరి రమ్మనకపోయినావు. బావ లేకుండా నువ్వు ఎట్లుంటావు? నీకు ఎట్లుండ బుద్ధి అవుతుంది? నాకైతే మా రాజు నిష్పెట్టి ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాదు. ఏం చేద్దాం, మీకంటే ఇంత పొలం ఉండే రాజు పొలం చేసుకుంటుండాయే. మాకేమున్నది, మాకేం సంపాదించిర్రు మా అత్త మామ? ఒక గీళ్ళు తప్ప ఏమన్నా ఉన్నదా? ఇక సచ్చిరి పీకిరి. ఇక అందుకే ఇంత దుబాయ్ పోయి ఏమన్నా పైసలు సంపాదించుకొని భూమి కొనుక్కుందామని. గదే గాని మీ పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎవరు కాకపాయే. ఇక పెళ్ళైనప్పటి సుందు నెల 2 నెలలు ఉండుడాయే, దుబాయ్ పోవుడాయే. ఇక అత్తే ఇటే ఉంటే అవుతారు కావచ్చు ఎవరన్నా. మీ పెళ్ళయి 5-6 నెలలు అవుతుంది చెల్లె, మరి ఏది లేదా గుడ్డు న్యూస్? ఇంకేది లేదక్క, ఇప్పుడే ఎందుకు? సరే అక్క, బోళ్ళున్నాయి, తోమినాక బయటకెళ్తా. సరే పో. దీని మొగడు అందంగల్లోడని ఇది ఆగనే ఆగది. ఆడు ఈ పెళ్ళాన్ని పట్టుకొని మురిసిపోతాడు, ఇది ఆ మొగుడిని పట్టుకొని మురిసిపోతుంది. ఎవ్వలేరు బయటకు, ఎవ్వరు రాలే ముచ్చటకు. ఇక నరసవ గిట్ల అందరూ ఎడ కూసున్నారు. వాళ్ళ దగ్గర పోతే సోది రామాయణం, ఒడవది దంగది ముచ్చట. ఈ పిల్లగాడు మస్తుంటాడు, ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లగాడు. బంటి, అరే బంటి ఉన్నావురా? ఏం పేరు నీ పేరు? నా పేరా శ్రీను. అవునా, నీ పేరు మంచిగా ఉన్నది. బంటి నువ్వు ఫ్రెండ్సా అయితే? అవునవును. ఏం చదువుతున్నావు? మొన్ననే డిగ్రీ అయిపోయింది కదా బంటిది నాది ఇద్దరిది. అవునా, మరి ఇప్పుడేం చేస్తున్నావు? చూడాలిగా తర్వాత ఏంటి అనేది. అరే ఏం చేస్తున్నావురా? ఇంట్లో మొత్తం బయటకు వెళ్తలేవు? ఏం లేదురా, ఇప్పుడే అన్నం తిన్నా. సరేపా, అట్లట్లా పోదాం. ఎటు పోదాంరా? ఏక షాప్ కూడా కూర్చుందాంపా, తోటి ముచ్చట పెట్టుకుంటా టైం పాస్ అవుతుంది. సరే రారా. శ్రీను అట, శ్రీను మంచిగున్నాడు, హ్యాండ్సమ్ గా. ఏమైంది నన్నే చూస్తాంది? మరి చూసుకుంటూ పోతాండు. అరే బంటి, ఇప్పటిదాకా అక్కడ కూర్చుంది చూసినవారా? ఆ ఆమె ఎవర్రా? పెళ్ళయిందా ఆమెకి? అయిందిరా, అయింది గాని అన్న ఇక్కడ ఉండడు, దుబాయ్లో ఉంటాడు. ఆమె ఒక్కతే ఉంటది. అయినా నీకెందుకురా బాడుకోవు గామె గురించి? కాదురా, నేను నీకోసం వచ్చినప్పటిసుంది ఆమె నన్నే చూస్తాందిరా. అవునా, సరే సరే దా. నీ అవ్వ, ఆమెకు పెళ్ళైందిరా వారి. ఆయనతో నువ్వు దానికి లైన్ కొట్టేవు. నేనెందుకు లైన్ కొడతారా, నువ్వు జోకున్నావు. దా ఆడ కూసుందాం. పెళ్ళైనా కానట్టే ఉన్నదామే. ఉన్నవారా చోటు? నేను లేకపోతే ఎటు పోతా? ఏమైందిరా ఇవాళ మొత్తం ఇద్దరు జంట పట్టుకొని వచ్చిర్రు? అట్టిగానేరా, అస్సలు టైం పాస్ అయితే లేదు. నీ అవ్వ, అందుకే వచ్చిన ఇటు మోకే నీ దగ్గర కూర్చొని ముచ్చట పెడదామని. ఏంద్రా, దుకాణంలో ఏం స్టాక్ లేదా ఏంది? మా అయ్య తెత్తాను వేళ్ళు. అరే బంటిగా, నీ అవ్వ నీ 2 రూపాయలు ఎప్పుడు ఇస్తావురా? సోంపొట్లాలు పట్టుకపోతివి, ఇవారకు 2 రూపాయలు ఇవ్వకపోతివి. అయ్యో చోటుగా, ఆ 2 రూపాయలకు నేనేమన్నా ఊరిసి పెట్టి పోతున్నాన్రా? నీ అవ వచ్చినప్పుడల్లా 2 రూపాయలు 2 రూపాయలు అని పానం తినబడుతుంది. అరే ఊరిసి పెట్టిపోడు కాదురా, మాది మాకు లెక్క ఉంటది. మా అయ్య అసలే కంతిరోడు. రూపాయి కాదు కదా సారన బిల్ల కూడా ఇచ్చిపెట్టకుండా లెక్క చెప్పమంటాడు. నన్ను తిట్టి చంపుతాడు. 2 రూపాయలు ఉంటే ఇయ్యరాదురా? నీ అవ్వ 2 రూపాయలు లేకుండానే బతుకుతున్నావురా నువ్వు. అరే నీ 2 రూపాయలకు ఇంట్రెస్ట్ రూపాయి ఎక్కువ ఇత్తగాని ఒర్రకు. 2 రూపాయలకు రూపాయి ఎక్స్ట్రా ఇస్తావురా? మరిగా వీడు చూసినవా, 2 రూపాయలకే ఇజ్జత్ దియబట్టే. నీదేం నొత్తాంద్రా, కట్టపడితే తెలుస్తుందిడా.
ఓ నీది అంత నొయ్యంగా కట్టపడుతున్నావు కావచ్చు. చూసినావు రైన్ బోకర్ మాటలు. ఇన్ని అడిగినప్పుడల్లా గివ్వే మాటలు చెప్పుకుంటా నన్ను పిచ్చోని ఎత్తాండు. ఏ అయితవై తీరా 2 రూపాయలు ఇవ్వకపోతే ఎటు పోతుంది? ఆయనకి తగ్గట్టు నువ్వు ఉన్నావురా. ఇద్దరు జాన్ జబ్బలు మంచిగున్నారు. ఆగో గీమె గేడి కత్తంది. చోటు ఏంటిదక్క? ఏం లేదు చోటు, ఎగ్స్ ఉన్నాయా నీ దగ్గర? అయ్యో కోడిగుడ్లు అయిపోయినాయి అక్క, ఇంకా రాలేవు. ఇక నాన్న కూడా సామాన్కు వేయండు, తీసుకొస్తాడు కావచ్చు. అయ్యో అవునా, ఇప్పుడు మళ్ళా వేరే షాప్ పోవాలి. ముందు దుకాణాలు ఉంటాయి పో అక్క. సరే సరే. ఏమైంది నన్ను చూసుకుంటా నవ్వుకుంటా పోతుంది? కోడిగుడ్లు కూడా లేవారా దుకాణంలా? ఈ దుకాణం ఎందుకు పెట్టుకున్నావు రాయి గాని? పేరుకే దుకాణం గాని ఒక్కటి ఉండదురా నిజంగా. ఏమున్న సామాన్ తెత్తాండు అని ఓడు మా అయ్యా అని అంటావు గాని ఒక్క సామాన్ ఉండదు నీ దగ్గర. ఓరు వారి డియాసొంటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఇయ్యాళ్ళు ఇత్తారే పిత్త మా పిత్త అని పట్టుకపోయి అటే పైసలు ఇవ్వకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. ఇవాళ పైసలు ఇస్తేనే కదా మేము సామాన్ తెచ్చి అమ్మేది. ఇక నేను ఇచ్చే 2 రూపాయలకే ఆడ ఆగుతుందని సామాను. మరిగా నువ్వు 2 రూపాయలు ఇవ్వాలి, ఇంకోటి 100 ఇవ్వాలి, ఇంకోటి 200 ఇవ్వాలి. ఇట్లా ఎంతమంది లేరు? ఏ ఇత్తడి తీరా 2 రూపాయలు. నీ 2 రూపాయలకు 10 సార్లు చదవబడుతుంది. మీ అమ్మ కూడా 10 రూపాయలు ఇవ్వాలి చెప్పిందా నీకు? చెప్పింది. ఇత్తదట తీయి మా అమ్మనే. ఇక మీ అమ్మ ఇచ్చే వరకు నేను చూసిన వరకు తీ. అరే అందరు ఇయ్యకుండానే ఉంటారా? ఏమోరా మీ కథలు నాకైతే తెలుస్తలేదు. ఇంట్లో కలుపులన్నీ ఎరబెట్టే ఉన్నాయి గాని మరి ఎడవేంది కుయ్యమంటలేదు. సక్క ఏందనర్సి పోసక్కను బాగా పిలుస్తాన్నావు. ఏం లేదు లింగక్క, ఒక చిన్న పని ఉన్నది అయితే అందుకే పిలుస్తాన్నా. లేదా ఏంది? అబ్బా రూపులాడిది వరదాకా ఈయన్నే దిద్దులాడిందే. నా మొగంతో ముచ్చట పెట్టుకుంటా. మరి ఇక ఈయన ఇంట్లో వచ్చినాక అదేడ వయసు వచ్చిందో. అవునా, దానికి నాతోటి ముచ్చట పెట్టడానికి రాదు గాని నా మొగంతో మూతి చాపుకుంటా ముచ్చట్లు పెడుతుంది. ఇక బావా 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 ఇదే పని. అయ్యో మీ ఆరాలైనా అయ్యే తీయలేవు, ముచ్చట పెడితే ఏమైతుంది? కొల్లిలారాలు దొంగ బొడ్డి. ముంగటనేమో సానిపిత్తు, వెనకనేమో గోడ కొత్తు అన్నట్టు. ముంగటనేమో అక్క పొక్క అని మంచిగా మాట్లాడుతుంది, వెనక పోయి అది గసొంటిది ఇది గిసొంటిది ఇది అది అని సప్పరిస్తుంది. నీకు తెలివందా అనే నర్సి? అయితే మీరు ఆరంలో అయినందుకు ఇప్పటికైనా మంచుకుంటే ఏమైతుంది? ఊకెళ్ళు పెట్టుకుంటారు. ఏమైంది నర్సి? ఉన్నవా ఇంట్లోనే కుయ్యమనవు మరి? ఏ పొక్కల ఉన్నదో పొయ్యి. నేను బాత్రూమ్ పోయినే, బాత్రూమ్ లో నుండే ఒర్రుకుంటా రావాలా అనే? ఓ పోసక్క, నీకు మొన్న 500 రూపాయలు ఇచ్చింది కదా, ఇయ్య రాదు, నాకు పనున్నది బగ్గా. అయ్యో నీ 500 ఇయ్యనా అనే? ఏమన్నా ఊరిసి పెట్టి పీకుతున్నా అనే? నీ 500 పాడుగాను ఇచ్చుడేమో గాని 500 సార్లు అడగబడితివి. లేవే పింఛన్ పడ్డానికి ఇస్తా. అయ్యో నర్సి, అది ఇస్తుంది ఇక నువ్వు చూస్తావు తీయే. అయ్యో అవసరం బాగున్నది, 2-3 రోజులకే ఇస్తా అంటే కాదు పోసక్క. ఇప్పుడు 15 రోజులు అవుతుంది. నీ పింఛన్ రావాలంటే ఇంకా 10 రోజులు కావాలి. ఆ వరదాకా నేను చూడల్లా? నాకు బగ్గా అవసరం ఉన్నది పోసక్క, లేకపోతే అడగపోదును. అక్క ఉన్నాయి 500 ఉంటే ఇయ్యి, నేను మళ్ళీ ఇస్తా నీకు పింఛన్ పడ్డాక. ఎడవన్నే 500, నేను ఇచ్చిన 200 ఇస్తలేవు కానీ 500 నాకు పీకిస్తావా తీ నువ్వు? అయ్యో నా దగ్గర ఉన్నప్పుడు ఎన్నిసార్లు బరుక్కోలేదు నువ్వు? అబ్బో భలే ఆడదానివి. నేను నీ దగ్గర అడుక్కున్నా కూడా తొందర ఇచ్చిందే, నువ్వు ఇయ్యవు. నీకు ధైర్యం రాదు, పైసలు దగ్గర పెట్టుకొని లేవంటావు. నువ్వు బహురూపులు దానివి. ఆగ చూసినవా బద్మాషాడు, నన్ను పట్టుకొని బహురూపులు అంటది. మీరు ఆరన్లు లెక్క ఉండలేరు, ఊకే ఎందుకు కొట్లాడుకుంటారు? అయితే నీ పింఛన్ పడ్డాక రేద్దూతి, నేను వేరేటోళ్ళని ఎవరినన్నా అడుక్కుంటా. ఇక అడుక్కోపోయే పింఛన్ పడ్డాక మా ఇత్త గాని. సరే ఏడ మీటింగ్ పెట్టలేదా అనే? ఇంకేడ పెట్టలే. పాస్వాన్లది నాకు 200 రూపాయలు ఇయ్యలేదు, ఇంకా ఇత్తలేదు గాని 500 దీనికి ఇయ్యాలట. దీని నోట్ల మన్ను ఇత్తేమో నేను మళ్ళా ఇయ్యకపోదునా? ఎటన్నా దెంకపోతున్నానా? నీ ఇంటి పక్కకే నాయనా ఇల్లు. నేను ఇచ్చిన 200 అయితే ముందు ఇయ్యరా అదే బొడ్డి, తర్వాత 500 మా ఇత్త గాని. అగ చూసినావా బొడ్డి గిడ్డి అంటదేం బ్రో బద్మాష్ది. మొన్న కిలంత కూర తెప్పించిన కదా మామకు నత్తకు మొక్కేటప్పుడు, అప్పుడు నువ్వేమన్నా పైసలు ఇచ్చినవా? నేనే ఇత్తిని.
అయ్యో మావకున్నత్తకు నువ్వే మొక్కినవా నే బియ్యం ఇచ్చేటప్పుడు నీ మొగనికి ఇచ్చుకుంటావు కదా ఓ మావకున్నత్తకు అనబడితివి ఆ సచ్చిన తమ్మునికి అవ్వ అయ్యకు ఉన్నాడు కదా బావ అన్ని ఖర్చులు బావ పెట్టుకొని ఇయ్యాలే పోనీ అని చికెన్ కు 250 రూపాయలు నేను ఇచ్చిన అల్లనే చూసుకో 200 ఇంకా నీకు మళ్ళీ 200 ఇస్తానా అబ్బా అమ్మలాడి టక్కులాడి 250 రూపాయలు కూరకిస్తే ఎంత తిన్నవే ఆ కిలో అత్తే అలా 3/4 కిలో నువ్వే తింటివి మేమిద్దరం కలిసి 1/2 కిలో తిన్నాము అగా చూసినావా దీని బౌరూపుల మాటలో నేనెందుకు 3/4 కిలో తిన్నా ఆ మధ్యాహ్నం ఇంత తింటిని రాత్రికి ఇంత గిన్నెలు తీసుకుపోయి నా ఇంటికన్నే తింటిని అబ్బర బాబరి మొత్తం తిన్నదంటాండ్రు మొత్తం నీ మొగడు నువ్వు రాత్రి తింట్రి పొద్దుగాల కూడా వేడి చేసుకొని తింట్రి కదా నాకు ఇంత దాకా వాసన వచ్చింది అబ్బా తెప్పించింది నేను తిన్నది మీరు మళ్ళా నన్ను అంటది ఒక కూరకిత్తనే అయిపోయిందా అనే బొడ్డి మరి పూరీలు ఎవరు చేసిర్రు అలా నూనె ఎవరిది కథ ఎవరిది నూనె ఎంత తగ్గింత అంతనే పోసి గోలిత్తివి బాగానే పోసి గోలిచ్చినవా ఏమైందుర్రా మళ్ళా ఓ నప్పతట్లోడా ఇది 200 రూపాయలు ఇయ్యాలి ఇయ్యానంటే మొన్న బియ్యం ఇచ్చిన రోజు నేను 250 పెట్టి కూర తెచ్చిన కదా అంటాంది అల్లనే చూసుకో అంటాంది చూసినవా ఇక అయితే 200 రూపాయలకే కొట్లాట ఎందుకు పోతేమోనిది ఓ బావా నువ్వైతే మంచోని అని ఈ అక్కనైతే దండిది ఓ బావా బావా అని బావ మీద పడబడితివి ఇక బావా నీ దిక్కు సపోర్ట్ చేయకపోతే నా దిక్కు ఎత్తాడే ఎప్పుడు బావా బావా అని మీద పడుకుంటేనే ముచ్చట పెట్టబడితివి అయ్యో గట్లన పడితివి ఇక మన ఇద్దరుకున్నది ఒకటే మొగ దిక్కు పెద్ద భావనాయే నా మొగడు చచ్చే అత్త చచ్చే మామ చచ్చే ఏదైనా ఉంటే బావకి చెప్పుకోపోతే ఎవరికి చెప్పుకుంటారు నా మొగనికి నువ్వేందే చెప్పేది అలా చూసినావా బావా ఎట్లా అంటుందో చూసినావా ఆగరా అదే లింగి ఫస్ట్ నిన్ననాలే ఏందో దాన్ని బాగా సంకలేసుకొని వస్తున్నావు మరి ఏందో నేను ముడ్డి మీద వేసుకుంటాడు రూపులదే నిజంగా దాంతోటి ఎవడు పెట్టుకుంటాడు జరసేపు పండనన్నవంట నా మొగడు తొందరనే వీకే ఆడుంటే గింత కోసుండునా నాకు హలో ఏమైంది ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఇది వేణు షాప్ కి వేనా ఎగ్స్ తెచ్చుకుందామని ఎక్కడ ఎగ్స్ లేవు అయిపోయినాయి అవునా ఏం కూర వండుకోలేదా ఏంది ఏం వండుకోవాలి ఒక్కదాని పానానికి ఇయ్యాల వండుకుంటే రేపు అవుతుంది రేపు వండుకుంటే ఎల్లుండి అవుతుంది అన్నట్టున్నది ఇక ఏం లేవు కూరగాయలు ఇవాళ ఎవ్వరు ఊర్లకు అమ్మ రాలేదు ఇక ఏం కొనలేదు అందుకే ఎగ్స్ తెచ్చుకుందామని పోయినా అవునా మరి ఇంత చికెన్ మటనో తెప్పించుకోపోయినావు తెప్పించుకుంటా గాని ఏం చెప్తాన్నావు డ్యూటీ అయిపోయిందా అయిపోయింది తిన్నావా మరి వంట ఏం చేసుకున్నారు ఇక మా దోస్తుగాడు టమాటా పప్పు వేసిండు తిన్నా ఇట్లా ఒరిగినా ఇక ఫోన్ చేస్తాన్నా ఇక బాగా గుర్తుకొస్తాను మరి మేడం గారు ఏం చేస్తున్నారో అని చేస్తాన్నా అవునా ఇక పోయి మరి సంవత్సరం అయిపోతాంది రావా ఇప్పుడు ఎప్పుడు పంపిస్తారే 2 సంవత్సరాలకు ఒకసారి పంపిస్తారు గదే గాని మరి నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలా ఇక్కడ నాకు ఉండబుద్ధి అయితే లేదు అమ్మోళ్ళ ఇంటికి లేదు ఏ ఇంటికి లేదు మన ఇంటికాడనే ఉండాలి అంతే ఎప్పుడన్నా పండుగలకో పబ్బాలకో అటు పోయి ఇటు రావాలి కానీ పోవుడు అవసరం లేదు అవునా సరేతి మంచిది సరేలే కాసేపు పడుకుంటా లేచినాక వీడియో కాల్ చేస్తా రాత్రి మాట్లాడేవు సరే ఈడు పోయి సంవత్సరం అవుతుంది ఇప్పుడు రానంటే ఇంకా సంవత్సరం అవుతుంది అంటాడు ఇక నేను ఎన్నన్నా ఓని మెడల తాళి కట్టిండు పీకిండు అంటే 2 సంవత్సరాలకు వచ్చి ఓ నెల ఉండి పీకిండు ఇక మళ్ళా సంవత్సరం అవుతుంది ఇన్ని అట్టిగానన్నా చేసుకుంటే నేను చేసుకొని నాకేం సుఖం పాడైంది ఇక మా వాళ్ళు దుబాయ్ పోతాండు కదా బొచ్చడు సంపాదిస్తాడు బొచ్చడు పెడతాడు అని నాకు ఇన్ని అంట పెట్టిర్రు విని వేసుకున్న సుఖమేం లేదు పాడుగాను ఒక్క ఇల్లే ఉన్నది ఇంత పెద్దగా ఇక ఏం లేదు తిన్నవా లత ఇలా ఏం కూరండిరావు ఇలా సప్పు లేదు మీది నేను ఆరామక్క ఈరోజు బెండకాయ చారు వేసిన ఇక తిన్నా కాసేపు పడుకున్నా ఇప్పుడే లేచిన
నువ్వు తిన్నవా? నేను మా తిన్నరాత నా కొడుకే తినలేదు. ఏటో పోయిండు మా బంటిగాడు, ఏడబోయిండో ఏం కథనో ఇంకా రాకపాయే. ఇక మొగోళ్ళు గట్లనే తిరుగుతా అంటారు. ఉన్నదా మీ ఆరాలు? ఏం చేస్తాంది, బయటకి వెళ్తలేదు కదా. ఇక ఆమె సోకులు ఆమెకే, ఆమె ఫోన్లు ఆమెకే. మరి బావ గిట్ల ఫోన్ చేస్తే మాట్లాడుతుంది కావచ్చు. అంత సోకు ఎందుకు పడుతుంది? మొగుడు ఇక్కడ లేకరేపాయే, దుబాయ్లోనే ఉండే, కానీ సోకులకేం తక్కువ లేదు. ఏమో రామక్క, మనకెందుకు? నన్ను అడుగుతాంది పొద్దున, ఏమైందే సెల్లే పో, పెళ్ళయి 5-6 నెలలు అవుతుంది, ఇంకే విశేషం లేదా అని. అక్క, నీ పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది, నీదేం లేదు, నాదెందుకు ఇక నేనంటే అంటాంది కదా. ఇక బావ ఎప్పుడు దుబాయ్లోనే వండబట్టే ఇక ఏడైతుంది అంటాంది. ఆడు పీసినారోడు కాదు మీ బావా, ఎప్పుడు పైసా 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 అని ఎప్పుడు ముళ్ళలు కట్టుకుంటూనే ఉంటాడు. ఆయనకి పైసా పీసు ఉన్నది కానీ పెళ్ళం పీస లేదు, అందుకే పీకిండు. అవును రామక్క, నిజమే. ఇక నేను రాజు ఎప్పుడన్నా కనబడితే దాని కళ్ళల్లో మళ్ళీ పోసుకుంటాంది. అబ్బో మీరు మంచిగా ఉంటారు అని ఎప్పుడు మా నిన్నే ఏడుపు. గదే గాని జాగ్రత్తగా ఉండు. ఆయనత దాని మొగడు లేడని నీ మొగడిని అటు మలిపినా మలుపుతుంది. మరిది అని చూడది, ఎవరని చూడది. నేనా గట్ల ఎత్తే కోసి కారం పెడతా. తిన్నారే? మల్లక్క, తిన్నాం. ఏమైంది ఇలా కంటికి కనబడతలేవు? ఏ కండ్లన్నీ గుంజి పాడైతున్నాయని సప్పుడేక కళ్ళద్దాలు పెట్టుకొని అటే బండనే. సోయి లేదు, శుద్ధి లేదు. ఇక లేచినా ఇట్లా బయటకెళ్ళినా. ఓహో మల్లక్క, నీకు 4 కండ్లున్నాయి, ఇంకా గుంజుతానయా? ఏం చేయాలే పోరి, ఇక ముసల్తనానికి అత్త అంటే కండ్లు బగ్గా గుంజి పాడైతాన్ని, చక్కగా కనబడతలేవు. ఈ కళ్ళద్దాలు పెట్టకపోతే ఆయనతకే కనబడతలేవు. అవునా మల్లయ్య బాబు ఏం చెప్తాండు? నిన్న కూరేసి రమవ్వ అన్నాడు, మళ్ళా రానే రాలేదు. అవునా? అందరినీ కూరలు అడకచ్చుకునుడే. నేను అండతలేనా పెడతలేనా? నన్ను పెట్టని పేరు బదనం చేస్తాడు. అయితవైతే మల్లక్క, ఇక పాపం ఆయన కూడా ముసలోడే కాబట్టే ఆయన కోపుకుండది, నీ కోపుకుండది, గట్నే ఉంటది. ఒకరికొకరు కూసుందు రాలేవు. నర్సక్కేది ఏమో అదేడపోయిందో. అబ్బో, ఇలా గేడ మీటింగ్ పెట్టిర్రు. తిన్నవా శ్వేత? తిన్నా. ఏం కూర అనుకున్నవే పొల్లా? ఏమో ఇంట్లోకే బయటకే వెళ్తలేవు ఈ మధ్యలా. మీరెళ్ళక నన్నంటారు. ఈడిలు వేసేదానివి చేత్తలేవా అని ఏడమల్లక్క కంపెనీడా చాకే ఎత్తలేకపాయే. దాని దగ్గర ఆకులేదట, ఇక మాకు ఎత్తలేడు, అట్టిగానే కూసుండు అయితాంది. బీడీలు ఎత్తనేమో అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా చేత్తమాయే. గదే ఏమాయే పిల్లగాడు ఫోన్ చేస్తాడట్నా? ఇక దుబాయ్లోనే ఉంటాడట్నా ఏంది? ఆయన అక్కడ నువ్విక్కడ. మరి నిన్నన్నా పట్టుకపోమ్మన పోయిన వాడికి. అబ్బో, నన్ను గక్కడికి పట్టుకపోతాడా మల్లక్క? ఆడికి పోతే బొచ్చడు ఖర్చు. మళ్ళా రూమ్ అని వేరే సపరేట్ రూములని ఎంత ఖర్చు ఉంటది, బగ్గ ఖర్చు ఉంటది. అసలే పీసినారోడు తెలియదా నీకు? ఇంకా నన్ను పట్టుకపోతాడా? రా అంటే ఇంకా సంవత్సరం అవుతుంది వచ్చే వరకు అంటాడు. అయ్యో పొల్లా, నీకేం సుఖం పాడైందే? ఆడే ఉన్న పెళ్లి చేసుకున్నప్పటి సుంది దుబాయేనాయే. ఇప్పటి వరకు వాళ్ళు పుట్టకపోదురా ఇడు ఉంటే. ఏం చేద్దాం, ఆయనకు లేంది నేనేం చేస్తా? అయితే అక్క, ఇక బావకు నీ మీద ప్రేమ లేదా? అత్తడితే ఎప్పుడో ఒకసారి, ఎప్పుడన్నా రాని చెల్లె, నేనేం చేస్తా? ఓ నర్సి, ఎడబై మునిగినవే? ఇలా గీడబెట్టిర్రు మీటింగు, మన చెట్టు కింద కూర్చోలేరేంది? ఏ అట్టిగానే ఈడ లత బయట కూసుందని నేను కూసున్నా, నన్ను చూసి మల్లక్క కూసుంది. ఏమైంది నర్సక్క, ఎటో వయ్యత్తన్నావు కదా ఆదర బాదరా? ఏం చేయాలే, గా పోసికి 500 రూపాయలు ఇచ్చినా ఊరిని అవ ఇగిత్తా అంటాంది, అస్సలు ఇత్తలేదు కదా. మరి ఏమైంది, ఇత్తవా ఇయ్యవా అని పోయి అడిగితే వాళ్ళిద్దరు ఆరన్లే లొల్లు పెట్టుకుంటారు. నాకు 200 ఇయ్యాలి, అది ఇత్తలేదు, ఇక నీకు 500 వీకి ఇస్తుందా అని లింగి అబ్బో అని అది. ఇక సరే పింఛన్ పడ్డానికి ఇస్తానంటే ఇక సప్పుడే కత్తన్నా. ఇక వాళ్ళది లొల్లి అంటావా అనే? వాళ్ళది ఎప్పటికీ లొల్లే, వాళ్ళ లొల్లి పాడగాను. అప్పుడే లొల్లి పెట్టుకుంటారు, అప్పుడే కూడా ఉంటారు, అప్పుడే అక్క అనుకుంటారు, పొక్క అనుకుంటారు. వాళ్ళ మధ్యలకు మనం పోవద్దే నర్సి. ఇక అంతే తీయని సప్పుడే కచ్చిన బీడీల కంపెనీడు అత్తలేడు ఎత్తలేడు అని మీ కాకు. ఏత్తలేడు నర్సక్క, ఏత్తే మంచిగుండు. తిన్నవా పోలా, సప్పుడు ఎత్తలేవు? తిన్నా. ఏమైందే అంత దిగులు కొద్ది కూర్చున్నావు? నీ మొగని మీద దిగులు పెట్టుకున్నావే. ఇక నీ మొగడు రాడు, నేను చూసుకోడు అన్నట్టున్నది కథ. నిజమే నర్సక్క,
ఈ ఆడోళ్ళదే అంతరాజ్యం ఉన్నట్టున్నది కదా, రోడ్ల మీదనే వేసిరు సిట్టింగు. ఓ పోడా, ఏడవై మునిగినవరా, తిండి తినవా? తిండి తినడానికే వస్తాననే, నువ్వైతే పెద్ద మీటింగే పెట్టినావు కదా. నువ్వు ఊరంతా తిరగత్తే ఏం లేదు గాని మేము ఇంటి ముంగడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటే ఏమైతుందో ఈ పిల్లగా. మొత్తం రోడ్డుకు అడ్డమే కూర్చున్నారు. పో అన్నం తిని పో, నడువు. మళ్ళా బగ్గ చల్లారితే నువ్వు తిని పాడుగావు. నడువు, మళ్ళా పెట్ట నీకు బియ్యం. తింటా తీయే, ఎందుకు కొరతానవు? అవురామా, పిల్లగాన్ని ఒక్కొన్నే గంటివి, ఆయనకు తోడు ఇంకో పిల్లగాన్నో కనకపోతివి. ఒక్కోడే 10 మంది పెట్టయితాండు. ఈ ఆడు పెద్ద పెరిగే గీ వయసులో ఏం గంటాం మల్లక్క? ఎవరాత నీకు ఇంకెవరు అయితలేరేమే? పెళ్ళయి 5 నెలలు అవుతాంది. ఈ 5 నెలలకే మాతోటైతే మంచిగా కలిసిపోయినావు. నాకు ఇప్పుడే ఎందుకు, మేము కొన్ని రోజులు ఎంజాయ్ చేయొద్దా? చేస్తావు. ఇక మొగడు అందంగానే ఉండే, నువ్వు అందంగానే ఉంటివి. చేయకపోతే ఏం చేస్తారు? ఎంజాయ్ పాడగాను, ఏం ఎంజాయ్? పిల్లలు కన్నాక ఎంజాయ్ చేయరాదా? అబ్బో, అప్పుడు ఆళ్ళని పట్టుకొని ఉండుడాయే. గంతే తీయే పోరి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి గాని మీకేం వయసు పోయిందా అనే పడుసు పోరగాళ్ళు. అవును మల్లక్క, మరి అమ్మా అమ్మా ఉన్నవానే? ఏంద్రా అమ్మటి పోయిందే నానా? ఉన్నది. ఏ అన్నం ఎత్తదని పిలిచినా. అమ్మ బట్టలు విండుకుంటాంది బిడ్డ, వేసుకొని తినిపోలేవు. సరే ఊకే ఎందుకు తిరుగుతాన్నావు? ఈ ఎగ్జామ్లకు దేనికన్నా ప్రిపేర్ అయితే ఏంది, చదువుకుంటే ఏంది? ఇక డిగ్రీ అయిపోయిందని సప్పుడేక ఉండుడేనారా కొడుక? ఇన్ని పైసలు పెట్టి చదివిపించిన లాభం ఏమున్నది బిడ్డ? మంచిగా చదువుకోకనట ఎందుకు తిరుగుతున్నావు ఊకే? చదువుతానే డాడీ, ఊకే బోరు కొడుతుంది ఇంట్లోనే ఉంటే, అందుకే కాసేపట్ల బయటకెళ్ళొచ్చిన. ఏమైందిరా? కాదు, వీడు ఎందుకు తిరుగుతాండే చదువుకోమని చెప్తే, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేరు గమ్మనంటే అస్సలు అయితే లేడు. ఏమున్నది ఇరుక్కుంటా ఉంటాండు. చదువుకుంటాండయ్యా రాత్రి. ఇప్పుడే కాసేపట్ల బయటకు వేయండు. అన్నం తినవానా? నీ తినుపో. తింటానే వచ్చిందే అమ్మ. ఏం కూరండి నువ్వు? అలసెంతకాయ అండిన పో బిడ్డ. సరేనే, నువ్వు గట్ల గౌరవం చేసుకుంటూ ఉంటే గదే గౌరవం అవుతుంది. జరా భయం చెప్పాలే చదువుమని. ఇన్ని పైసలు పెట్టి చదివిపించింది ఏమిటికి? తిరగడానికా? చదువుతాడుతి, ఊకే చదువుకుంటే ఉంటే పిచ్చిలేవదా? అబ్బో, ఊకేడ చదివిండే? అట్లనే చదువుతాడు తీయలేవు. ఎప్పుడో ఊకే చదువుకుంటూ ఉంటారా ఎవరన్నా? నువ్వు ఊకే సప్పరిచ్చిందే సప్పరిస్తావు. ఏమో మరిగా మీ అవ్వ కొడుకులకే తెలియాలే. ఈ బక్కోనికి ఎప్పుడు కొడుకు మీద ఏడుచుడే. తిన్నావురా మల్లిగా? తిన్ననే శంబయ్య, నువ్వు తిన్నవా లేదా? ఏం కూరండింది మీ లింగవ్వ? నా తిండి పాడుగాను, మా తిన్నరా? ఏందో టమాటా తుక్కని నూరింది, పుల్లగలేదు, సప్పగలేదు, కారం లేదు, అది ఎటూ లేదు, పాడుగాను. అవునా? పక్కకేమి మరదలుండే పోసవనింత ఆడుకొని తినకపోయాను. అబ్బో, దాన్ని అడిగితే మా లింగి ఊకుంటదా? పాలిదాన్ని కాన్నే ఉంచు, మళ్ళా పేర్నాలు పెడుతుంది అని లొల్లి కాదు. అంతే అంటవా? అయితవైతి. ఏం చెప్పుదాలే మల్లయ్య, నా బాధ. ఓ పెగ్గేద్దామన్నా కూడా మా లింగితోటి బాధే ఉన్నది. పొట్టు తిట్టి సంపుతుంది. నీకు అదే బాధ, నాకు గదే బాధ. మా మల్లవేమన్నా తక్కువదనుకుంటానవా? ఏమో తీరా మల్లిగా, మనం ఇద్దరం కలిసి తాగక ఎన్ని రోజులైతుందిరా మల్లిగా. రేపు నువ్వో 100 తెచ్చుకో, నేనో 100 తెచ్చుకుంటా. ఇద్దరం కలిసి ఆ దుకాణంలో వచ్చి పెగ్గేసేద్దాంపా. ఎట్లయితే అట్లా. ఎన్ని రోజులని పెళ్ళాలకు భయపడుకుంటుంటాం. గంతే శంబయ్య, గంతే మరిగా. లతా, ఏ లతా, ఏంటండి? ఏం చేస్తున్నావు మేడం? ఏం లేదండి, ఇప్పుడే బోర్లు తోమినా, కొన్ని బియ్యం కడుగుతున్నా. అవునా, ఛాయ్ పెట్టవా మరి? పెడతా, బియ్యం కడిగినాక పెడతానే ఉంటున్నా. పెడుదు తీయలేవు. అయ్యో, భర్త ఇంట్లోకి వస్తే కొంచెం భర్త చుట్టూ ఏమన్నా వెయ్యాలని ఉండదా? ఏమున్నా పని. అయ్యో, ఇక నైట్ అంతా మీతోటి పడుకోకపోతే నేను ఎటు పోతున్నా? ఇప్పుడు పని టైంలో పని చేసుకోకపోతే ఏం చేస్తారు? అవునా మేడం? మరి కాదా?
ఓ సార్లేండి ముద్దులు. ఈ ముద్దులు రోజు ఎన్ని పెడతారో ఏం కథనో. అగో నా పెళ్ళానికి నేను పెట్టుకోకపోతే ఎవరికి పెడతా? వేరేటోళ్ళకి పెడితే ఊరుకుంటారా? వేరేటోళ్ళకి ఎవరికి పెడతావు? సంపుతా మళ్ళా. చెప్తున్నా మేడం. వదలండి మీరు, ఛాయ్ పెడతా. ఈ పెళ్ళమ్మొగుడు ఎప్పుడు సరసమే ఆడతారు. అగ చూడు ఏం చేస్తాడు వాడు. వదులు వదులు అని అంటాంది ఈమె. అరే ఆగలేవే పెడదు. అరే చక్కెర వేయకు. మరి వదిలిపెట్టండి మీరు. అరే నడుము మీద గిల్తూ. అబ్బో బాగానే ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ ఎంజాయ్ ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా. నాకే ఎంజాయ్ లేకపాయే. నన్ను వేసుకున్నోడు పోయి దుబాయ్లో పడే. లత ఉన్నావా? అక్క ఉన్నా. ఒకసారిగా రావా? అక్క రోజు ఏం కూర వండినావు చెల్లే? నేను అక్క బెండకాయ చారు చేసిన. అవునా చెల్లే? ఇక కూరగాయలు ఏం లేవు. రేపేమన్నా అమ్మత్తే తీసుకుంటా గాని కొంచెం బెండకాయ చారు పోసిస్తావా? ఇక మళ్ళీ ఇప్పుడు ఒక్కదానికి ఏం వండుకోవాలి? ఏం వండుకుందామన్నా ఏం లేవు. సరే సరే తీ అక్క, పోసిత్తా తియ్యి. కూసోపోయినావు వదినా? కూసుంటా. కూసో అక్క, నేను పోసుకొత్తా. సరే చెల్లే. ఏమైంది వదినా? అన్న ఫోన్ చేస్తాండా? చేస్తాండు రోజు చేస్తాడు. కానీ రమ్మంటనేమో రాడాయే. ఈ అన్న మొత్తం దుబాయ్కే అంకితం అయ్యేటట్టున్నాడు. అయ్యో అవునా వదినే? మరి నిన్ను కూడా తీసుకపోతే అయిపోవు కదా? ఇక నన్నేం తీసుకుపోయేటట్టున్నాడు మరిది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి సంపాదించుకుంటలేవా? అయినా కూడా ఇక్కడ ఉండి ఏదో ఒక పని చేసుకొని సంపాదించితే అయిపోవు కదా? ఎన్నిసార్లు చెప్పినా అయినడు. ఇక్కడ ఏం రూపాయి వస్తుందా? 2 రూపాయలు వస్తుందా? ఏం రాదు. వచ్చినట్టు పోతాయి. దుబాయ్లు ఉంటేనే ఇంత రూపాయి సంపాదించుకోవచ్చు, భూమి కొనచ్చు అని ఒకటే పట్టు మీద ఉన్నాడు. మరి ఆ పట్టు మీద ఉన్నోడు నన్ను పెళ్లి చేసుకోకుంటే అయిపోవు కదా? పైసలు సంపాదించి భూమి కొన్నాకనే పెళ్లి చేసుకుంటే అయిపోవు కదా? ఇక నన్ను ఉంటారు దాన్ని వేసి పాయే. నేను అవ్వగారింటికి పోతా అన్న కూడా అద్దు అద్దు అని లొల్లి పెడతాడు. ఇక అన్న గుణం చిన్నప్పడుంది గంతే వదినా. రూపాయి ఖర్చు పెట్టడు. ఆ రూపాయి ముళ్ళేసుకుంటేనే ఆ ఇల్లు కట్టిండు. గదే గాని అయ్యో అక్క, నీకు ఉన్నదా చెల్లె? ఉన్నదక్క, పడకపో. చూడు సరిపోతుందా? ఏ సాలు చెల్లె నా మందం. సరే అక్క, ఇక పోతన్నా. అటు ఇటు పొద్దు కాబట్టే. ఇక పొద్దు కింద అంటే మీరు డోర్లు పెట్టుకొని ఇంట్లోనే ఉంటారు కదా, అందుకే చీకటి కాకముందు వచ్చినా. సరే తీ అక్క, వేడన్నం పెట్టుకొని తినిపో. ఇప్పుడు ఏడా తింటా? 8 వరకు తింటా నేను. సరే. ఇదికి ఇట్లా మాట్లాడుతుంది గాని మన ఇద్దరి మీద ఎంత కుళ్ళున్నదో. ఏమున్నా మొగుడు పొల్లాలు మంచిగా కలిసి ఉంటారు అని బయట అందరికి ఎప్పుడైనాటి ఇది. అందరి మాటలు నమ్మద్దు, మన చెవులతోటి ఇన్నదే నమ్మాలే. సరేలే. గిన మళ్ళొత్తాండు కదా. బంటి దగ్గరికి కాదా ఆయన వచ్చింది. చక్కగా పోతాడు. నన్ను చూసి స్మైల్ ఇస్తాంది ఏంది? అసలు ఏందన్నట్టు నన్ను చూసి ఎందుకు స్మైల్ ఇస్తుంది? మంచిగా ఉన్నాడు ఈ అబ్బాయి. మెల్లగా బుట్టలా వేసుకోవాలి. నా మొగడేమో దుబాయ్ నుండి వచ్చేటట్లేడు, నన్నేమో అడ్జేసేటట్లేడు. బంటి దగ్గరికి రాకుండా రోడ్డు మీద నడుచుకుంటా చూసుకుంటా పోతుండు అని అంటే నేను నచ్చిన కావచ్చు. ఆయనను చూస్తే నాకు ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది. నన్ను చూసుకుంటే ఎందుకు నవ్వుతుంది అసలు? అప్పుడు గదే షాప్ కాడికి వచ్చినప్పుడు స్మైల్ ఇచ్చింది, ఇప్పుడు గదే స్మైల్ ఇస్తుంది. ఏందో ఏమో. అబ్బా ఈయన ఇప్పుడే ఫోన్ చేస్తాడు కదా. ఏమైందే ఇంతసేపటికా ఫోన్ లిఫ్ట్ చేసేది? అయ్యో చెయ్యనే వాడితే చేసేదాకా ఆగత్తలేదా? ఏం చేస్తాను? మంచిగా సూపర్ సెట్లో కూర్చున్నావు. నీకేం రందున్నదా? కడుపు నిండా తింటానవు, ఏసీలో వంటాన్నావు. అవునానే, ఇక్కడ ఎంత కట్టపడుతున్నా అనేది నీకేం తెలుస్తుంది? ఇప్పుడే పండుకొని లేచినా, ఇట్లా బజార్ పోదామని లేచినా. మరోసారి వీడియో కాల్ చేద్దామని ఎత్తాన్నా, నిన్ను చూడబుద్ధి అయింది. గదేగా నువ్వు ఆ నుండే చూడు, నేను ఈ నుండే చూస్తా. సరేనా? నన్ను అక్కడికి రప్పించుకోకు, నువ్వు ఇక్కడికి రాకు. ఇక మన బతుకు గింతే తియ్యి. ఇక ఆన్లైన్ సిస్టమే. ఇక పోరగాళ్ళను కూడా ఆన్లైన్లోనే కందాం పట్టు. గట్ల గంటారా అనే పిల్లల్ని ఎవరన్నా? ఇక మరి కనటట్టే ఉన్నది కథ.
ఏ గట్లేందుకంటవే అత్త అత్త ఇక ఇంకో సంవత్సరం కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి. వచ్చిందంటే ఓ ఎకరమో 2 ఎకరాలు భూమి కొనాలే. పైసలన్నీ జమ ఎత్తన్న కదా. నాకైతే రూపాయి పంపకు సరేనా? అడిగినప్పుడల్లా 5,000 10,000 పంపిస్తాన్నావు. అవి ఖర్చులకు గవ్వేజాలా నాకు? అరే నీకు అన్ని తీర్లా చూసుకుంటాన్న కదా, ఇంకేం బాధనే. మంచి మంచి చీరలు కడతావు. ఊర్లా నీలాగా చీరలు ఎవరు కట్టరు, డ్రెస్సులు ఎవరు వేయరు. ఇంత మంచిగా చూసుకుంటా అంటే నీకేం భ్రాంతి అవుతుంది? అయిపోయానా? అట్లా అంటే అయిపోయి ఇక. నువ్వు వాడా నేను ఈడ ఇక గట్లనే ఉందామా? అయ్యో కొన్ని రోజులు కష్టపడితేనే తర్వాత సుఖం అనేది దొరుకుతుంది పెండ్లామా. ఏం సుఖమవుతి, నువ్వు అన్నే ముసలోని అయ్యేటట్టున్నావు, నేను ఇన్నే ముసల్దాన్ని అయ్యేటట్టున్నా. గట్లంటానవేందే? మరి ఇక నిజమే కదా. సరేది గాని ఇంత మటను చికెను చేపలు తెప్పించుకొని వండుకొని తిను. అత్తిగా ఉపాసం ఉండకు. తెప్పించుకుంటా. ఒక్కదానికి ఏం తెప్పించుకోవాలి? మీ అమ్మనో 4 రోజులు రమ్మనపోయినావు. వాళ్ళకి ఇప్పుడు బొచ్చడు పొలం పనులు ఉంటాయి. ఆ పొలం పనులు ఇచ్చిపెట్టుకొని నా దగ్గరికి వస్తారా? అంతే అంటవా? సరే సరేది నేను మార్కెట్కి పోతాన్నా. సామాన్ అయిపోయింది. ఇక మా దోస్తుగాడు నేను పోతున్నాం ఇక కొనుకొచ్చుకోవడానికి. వచ్చినాక రాత్రి ఫోన్ చేస్తుంది మరి. ఏమద్దు చేసుడు, ఇక నేను పండుకోవద్దా? ఇలా కోపంగా గరం గరం మీద మాట్లాడబడుతుంది. ఎట్లా మాట్లాడితే ఏంది? నువ్వైతే మంచిగుండి తినలేవు. ఏదో జరిగింది కోపంతో ఉన్నావు. సరేది బై డార్లింగ్, మళ్ళీ చేస్తా నైటు. ఓకేనా? లవ్ యూ. ఏం లవ్యో ఏమోతి ఉండు. ఆ నుండే ముద్రాడుకుంటూ ఉంటాడు. ఏమో మార్కెట్ అని చెప్పి ఎవరి దగ్గర పోతాడో. మనం ఏమన్నా గంట దూరం పోయి చూస్తాన్నామా చేస్తాన్నామా? ఎటు పోయినావు? ఏ నేనెడవైందే గడ షెట్ కింద కూసున్నా. గదే మరి సలాళ్ళు అవుతుందని బువ్వ పెట్టాలా, తింటావా? ఏ ఇప్పుడు అద్దే జర ఆయనంక తింటా. తినేటప్పుడు పెట్టుకుందాం, వేడిగుంటది. సరే సరే. అవ్వా సరిపాడగాను సరిబగ్గ పెడతాంది. ఏమైంది మరదలా? ఇయ్యాల ఆళ్ళ పొద్దుగాలనే పెట్టినవు మంట. ఏ సలిబగ్గ పెడతాంది బావా. వర్షమైతలేదు నాకు ఇంట్లో. అందుకే ఇక షూటర్ వేసుకున్నా. ఇక మంట పెట్టుకుంటాన్నా. ఇక కాసేపు వేడికి ఉండి బుక్కలంతా తిని నిండా కప్పుకొని వండుడే ఇక. అబ్బా దగడు కూసుంటే వెచ్చగున్నది. అందుకే పెట్టుకున్న బావా. పురాత చీకటైనాక పెడితే ఇక అన్నే కూసుండ బుద్ధి అవుతుంది. ఇక జరసేపు ఆగి ఇంట్లోకి పోయి వంటే అయ్యే పోతుందని ఇప్పుడు పెట్టినా. అబ్బో దీని పొక్కలు ఇప్పుడే చలి వచ్చిద్దా? దా అక్కదా జరసేపు చలి కాగుదా. చలిపాడుగాను బగ్గ పెడతాంది. షటర్ లేదా? షటర్ వేసుకోపోయినావు. తీటకు మందరిస్తుంది తీట బొడ్డి. వేసుకుంటా. నాకు కూడా బగ్గనే చలి పెడతాంది. ఏమో అల్ల పొద్దుగాలనే పెట్టినవు చెల్లేమంట. ఇక జరసేపు మంటగాగి సప్పుడేకపోయి వంట. ఇక రాత్రి పెట్టుకుంటే చలికి నుండి లేవ బుద్ధి కాదని పెట్టినా. అది కొంచెం గటేటు పెడితేమో ఇంటి ముంగట్నే పెడితివి. అయ్యో ఇంటి ముంగట ఏడున్నదక్క? పక్కకే ఉండే. జరసేపు మీరు కాగుతారు నేను కాగుతా అని పెట్టినా. అవునా? తిన్నావా మరి? తినలే. కొంచెం ఆయనంక వేడన్నం పెట్టుకొని తింటా. బియ్యంగా అడిగినా దీని పొక్కలకు వేడిదే పోతుంది, చల్ది పోదు గాని. మనకు కూడా వేడి బువ్వనే పెట్టే లింగి. ఆ చల్లడిది బండలు తీరైతాండి, నోట్లో పోతలేదు. అప్పటిదే ఉన్నది బువ్వా. నువ్వు మధ్యాహ్నం తిననే పోతివి. అయ్యో నేను ఇంత వేడన్నం వేసిత్తది. ఎందుకే నీ మందం నువ్వు కడుక్కున్నావు కావచ్చు. నేను ఎప్పుడైనా ఎక్క తక్కనే పెడతా. సరేతి. ఏమండి అందరు అడుగుతున్నారండి, ఏమైంది పెళ్ళయ్యి 5 నెలలు అయిపోతాంది, ఇంకా ఏది లేదా ఇంకేది లేదా అని అంటున్నారు. అవునా? ఇప్పుడే మనకు పిల్లలెందుకు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలి మేము అని చెప్పపోయినావు. అదే చెప్పినండి నేను. అంటే ఇక తొందర పిల్లలైతే మంచిది కదా అని అంటున్నారు. మనకిప్పుడే ఏ పిల్లలద్దు. నాతోటి నువ్వు, నీతోటి నేను కొన్ని రోజులు మనం ఆనందంగా గడపాలి. ఇక తర్వాతనే పిల్లల ముచ్చట. గాని ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నది తొందర పిల్లల్ని కానీ ఇక సప్పుడేకు ఉండడానిక ఏంది చెప్పు? అదేం లేదండి.
లవ్ యూ మేడం. లవ్ యూ టూ అండి. ఇక దోస్తులు చూసిర్రా అల్లా మరి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో ఏం కథనో మీకు కావాలి అని అంటే, ఈ సిరీస్ కంటిన్యూ చేయాలి అని అంటే కింద కామెంట్ అయితే పెట్టండి. మీకు నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తాము. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. యా దోస్తులు, మళ్ళీ ఈ సిరీస్ ఈ కంటెంట్ చూసి తప్పు మాత్రం పట్టుకోకండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే. అలాగే ఇట్లా చాలా జరుగుతున్నాయి బయట. మరి ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్స్ మీకు కావాలి అని అంటే మీరు మంచిగా లైక్ కొట్టేసి కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ పార్ట్ పెట్టండి నరసక్క అని అంటేనే మేము కంటిన్యూ చేస్తాం దోస్తులు. మరి మొగుడుండగా వేరే మగాడితో ఉంటే సిరీస్ రాదా అని చాలా మంది అడుగుతారు. మళ్ళీ ఈ సిరీస్ పెట్టినాక అది కూడా వస్తుంది. రేపు మధ్యాహ్నం రోజు వచ్చే టైంకే ఆ సిరీస్ కూడా వస్తుంది దోస్తులు. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.